తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అక్కడ ఉంటే టికెట్ ఇష్యూలో ఏదో గొడవ జరిగినప్పుడు మా కార్యకర్తలకు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళారు. అక్కడ మా కార్యకర్తలను కొట్టారు, బ్లడ్ వచ్చే విధంగా కొట్టారు. దానికి సంబంధించిన ఎమ్మెల్సీ గానే అయింది. హాస్పిటల్ ఎమ్మెల్సీ చేయించారు. దాని తర్వాత వీడియోలో మా వాళ్ళు వెళ్ళి గొడవ పెట్టుకుని అక్కడ దాదాపు 20 వీడియో కానీ అబ్జర్వ్ చేయొచ్చు. మా వాడు ఉండేది ఒక్కడు. దాదాపు ఎగ్జిబిషన్ నిర్వాహకులు 20 మంది ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఆయన కొట్టడం జరిగింది. కానీ దాన్ని నెక్స్ట్ డే పొద్దున్నే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ప్రెస్ మీట్ పెట్టి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఎమ్మెల్యే మనుషులు 20 లక్షలు అడిగారని చెప్పేసి. ఎక్కడైనా ఒక చిన్న ప్రూఫ్ చూపించాయా? గత సంవత్సరంలో 10 లక్షలు అంట, ఈ సంవత్సరంలో 10 లక్షలు అంట. నీ టర్న్ ఓవరే మొత్తం ఎగ్జిబిషన్ టర్న్ ఓవర్ 20 లక్షలు ఉండదు. 20 లక్షలు అడుగుతామని చెప్పేసి ఎస్పీ కంప్లైంట్ ఇస్తావు. దీని వెనక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారా లేకపోతే ఇంకోరు ఉన్నారా అనేది ఖచ్చితంగా విచారణలో తేలుతుంది. నేను కనుక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, నిజ నిర్ధారణ చేయమని చెప్పేసి ఎస్పీ గారు కానీ చెప్పడం జరిగింది. దేనికంటే ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళ మైక్ ఉంది కదా అని చెప్పేసి, నోరు ఉంది కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. చిన్న గొడవ ఎగ్జిబిషన్ దగ్గర ఆయన చెప్తున్నాడు, గత సంవత్సరం 10 లక్షలు అడిగాడు, మళ్ళీ ఈ సంవత్సరం 10 లక్షలు. గత సంవత్సరం 10 లక్షలు ఇవ్వకపోతే ఈరోజు నీకు ఎగ్జిబిషన్ పర్మిషన్స్ ఎట్లా వచ్చాయి? ఒక మిత్రుడు తీసుకొచ్చి నా దగ్గరికి, అన్న ఏదో జరిగిపోయింది, పార్టీకి పని చేస్తా ఉన్నాడు, పని చేయించుకుంటున్నాము, మీరు పని చేయించుకోండి, పార్టీకి లాయల్ గా చేస్తాడంట అని చెప్తే, నాకు ఎలక్షన్స్ లో కానీ పని చేయలే. ఆయన వచ్చాడు 2 months తర్వాత వచ్చి ఎగ్జిబిషన్ పర్మిషన్స్ ఇస్తే ఆ రోజు కానీ పర్మిషన్ నేనే ఇప్పించాను. అన్న చేసుకుంటాను, కష్టపడతాను, పార్టీ లైన్ లో ఉంటానంటే, మొన్న కానీ ఒక మీడియా మిత్రుడు తీసుకొచ్చి అన్న పార్టీలో కష్టపడతాడంట, పార్టీ లైన్ లో ఉంటాడని చెప్పేసి అడిగితే ఆ రోజు కానీ పర్మిషన్స్ నేనే ఇప్పించాను. దగ్గరుండి పంచాయత్ సెక్రటరీకి, ఫైర్ వాళ్ళకి అందరికి ఫోన్ చేసి నేనే ఇప్పించాను. అలాంటి వారిని పట్టుకొని ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. దీని వెనక ఖచ్చితంగా రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు. మా పార్టీ, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా చర్యలు తీసుకునే క్రమంలో ముందుకెళ్తాం. ఇంకా రెండో ఇష్యూ, నంబూరు వైన్స్ పై దాడి సంఘటన. నంబూరు వైన్స్ కి నాకేం సంబంధం? నేను ఊర్లో కానీ లేను. ఆ రోజు ఎవరో తాయి గొడవ పెట్టుకుని అర్ధరాత్రి కాడ దాన్ని అంటిస్తే నాకు ఆపాదిస్తారా? అంటే ఎమ్మెల్యే మీద బురద చల్లడం ఇదైపోయింది. ఆ రోజు పొద్దున నంబూరు వైన్స్ ఓనర్ మాట్లాడాడు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అది ఇదని చెప్పేసి మాట్లాడాడు. మళ్ళీ గంట తర్వాతనే ఎమ్మెల్యే మీద తీసుకొచ్చాడు. అంటే గంటకు ఒకసారి మాట మార్చి, అంటే ఈ గంటలోనే మీకు ఎమ్మెల్యే కనిపించాడా? ఎలా చెప్తాడు ఎమ్మెల్యే కల్పించాడని చెప్పేసి? అంటే వెనకలో వేరే ప్రోద్బలం ఉంది. నేను ఒక చిన్న సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తే, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అవకాశం కల్పిస్తే రోజు ఎమ్మెల్యే అయ్యాను నేను. దాన్ని ఓర్చుకోలేక కొంతమంది నాయకులు, అలాగే నేను చేసే డెవలప్మెంట్ ఓర్చుకోలేక ఈ 1.5 year లోనే దాదాపు 130 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ డెవలప్మెంట్ చేశాం. హాస్పిటల్స్ అయితే ఏమి, రోడ్స్ అయితే ఏమి, డ్రైనేజ్ అయితే ఏమి, అలాగే ముఖ్యంగా డంపింగ్ యార్డ్. గత 30 ఏళ్ళ నుంచి ఎవరు దాన్ని టచ్ చేసిన లేదు. డంపింగ్ యార్డ్ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డంపింగ్ యార్డ్ ఈరోజు క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు హాఫ్ ఆఫ్ ది డంపింగ్ యార్డ్ క్లియర్ అయిపోయింది, ఇంకొక హాఫ్ మిగిలి ఉంది. వర్షాల వల్ల పెండింగ్ పడిపోయింది. అది కానీ 1 or 2 months లో మొత్తం క్లియర్ అయ్యి ఈరోజు అక్కడ మంచి పార్కు స్థలం కానీ పార్కును కానీ ఏర్పాటు చేయబోతా ఉన్నాం.
ఇలాంటి పరిస్థితుల్లో డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఎక్కడ స్టాండ్ అయిపోతాడో ఎమ్మెల్యే? మళ్ళా రేపు పొద్దున మాకు అవకాశాలు వస్తాయి రావు అని పొద్దున్న లేచిన నుంచి బురుజు జల్లడం మొదలుపెట్టారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదని అదని చెప్పేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. అనంత వెంకటరామరెడ్డి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండే నాయకుడు. మీకు తెలియదా అనంతపూర్లో ఏం జరుగుతుంది అనేది? 80 ఫీట్ రోడ్డు దాదాపు 20-25 ఏళ్ల నుంచి పెండింగ్ ఉంటే మేము వచ్చిన సంవత్సరం కాలంలోనే 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి రోజు 80 ఫీట్ రోడ్ని బ్రహ్మాండంగా సుందరంగా దిద్దాం. అలాగే రుద్రంపేట రోడ్డు ఎన్ని యాక్సిడెంట్లు అయిందో గత 5 ఏళ్లలో మీరు ప్రభుత్వంలో దాదాపు 15-16 యాక్సిడెంట్లు అయినాయి. 3-4 మెంబర్లు చనిపోయారు అక్కడ. ఆ రోజు మీకు కనిపించలేదా? కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కేవలం 6 నెలల కాలంలోనే R&B రోడ్ కంప్లీట్ చేసి రోజు బ్రహ్మాండంగా తయారు చేశాం. ఇలాంటివి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రోజుకు 1 కోటి రూపాయలు 1.5 కోటితో వర్కులు ప్రారంభిస్తానే ఉన్నాం. డ్రైన్ వర్కులు చేస్తా ఉన్నాము. పంచాయతీల్లో సీసీ రోడ్లు వేస్తున్నాం, డ్రైన్లు వేస్తున్నాం NREGS కింద. ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటే నా మీద బురద చల్లడానికి దండుపాలెం బ్యాచ్ అని ఇంకోటి ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చిందో మొత్తం అనంతపురం ప్రజలందరికీ తెలుస్తా ఉంది. ఆ స్క్రిప్ట్ పలానాలు రాసిచ్చారు అని మీకని తెలుసు, మీడియా మిత్రులకి ఎవరు చేస్తున్నారు ఏంటి ఇదంతా అని. కానీ ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఎమ్మెల్యేగా ఎదిగితే మీరు తట్టుకోలేరా? ఆలోచించారు రాజకీయ నిరుద్యోగులు. ఎప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి బురద జల్లడమేనా? కనీసం అభివృద్ధి చేస్తున్నాము, సపోర్ట్ చేద్దాము, లేకపోతే వర్కులు చేసుకుందాము, వర్కులు తెప్పించుకుందాము, మనం ఎవరైనా సపోర్టింగ్ రావాలి మీకు సీనియర్లు. మీ కార్పొరేటర్లు ఈరోజు 45 మంది ఉన్నారు. చాలా మంది నా దగ్గరికి వచ్చి మా డివిజన్లో ఈ సమస్య ఉంది, ఈ డివిజన్లో సమస్య ఉందంటే వాళ్ళకి కానీ ఇమ్మీడియట్ గా వచ్చి ఈ ఎస్సీని పంపించేసి ఎస్టిమేషన్ లేపించేసి వర్క్ చేపిస్తున్నాం. గతంలో మా వాళ్ళని తెలుగుదేశం వాళ్ళని ఎవరన్నా దగ్గరికి రానిచ్చారా మీరు? కానీ అనంతపురం అభివృద్ధి ధ్యేయంగా నేను పనిచేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరి సలహాలు, ప్రతి ఒక్క నాయకుని సలహాలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నాను. ముఖ్యంగా ఇలాంటివి చేస్తే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సహించరు. లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇబ్బంది పడినా కానీ మన చూసే పరిస్థితి ఉండదు. అదే పంటలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కానీ నేను కానీ ఎవరన్నా కానీ కబ్జాలు కానీ లేకపోతే ఇలాంటి దురాక్రమణలు కానీ చేసినా ఉపేక్షించే సమస్య లేదు. నేను ఆల్రెడీ ఎస్పీ గారికి కానీ చెప్పాను, డిపార్ట్మెంట్కి కానీ చెప్పాను కేసులు పెట్టమని చెప్పేసి. నా దగ్గర ఉండే అనుచరుల మీద కానీ కేసు ఈరోజు నమోదైంది. మేము రాజకీయం చేసింటే కేసులు పెట్టించుకునే వాళ్ళమా? కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఇంకొకటి విషయంలో కానీ ఖచ్చితంగా ఉంటారు. అదే పంటలో మా నియోజకవర్గం మేము చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇంకోటి 3వ ఇష్యూ, తపోవనంలో ఒక ల్యాండ్ ఆక్యుపై చేశారు అని చెప్పేసి మా పార్టీకి చెందిన వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ స్వప్న గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ ల్యాండ్ ఆక్యుపై చేశారని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. ఆ ల్యాండ్ అనేది నాకు సంబంధించిన అంశం కాదు, గవర్నమెంట్ కి మీకు సంబంధించిన అంశం. గవర్నమెంట్ వాళ్ళు పంచాయత్ సెక్రటరీ ఉంటే పంచాయత్ సెక్రటరీ ఇది పంచాయతీ ల్యాండ్ అని చెప్పేసి ఆయన ఆరోపణ. దానికి అక్కడ ఒకటి కమ్యూనిటీ కౌ ఫామ్ షెడ్ ఒకటి వచ్చింది, 50 సెంట్లు కావాలి. దానిలో భాగంగా ఆయన ఫెన్సింగ్ చేసుకున్నారు అక్కడ. ఇది కమ్యూనిటీ ఫామ్ కౌ ఫామ్ పెట్టాలని దానికి ఫెన్సింగ్ చేసే రోజు నాకు ఫోన్ చేశారు. ఆవిడ ఫోన్ చేస్తే నేను విజయవాడలో ఉన్నాను,
అమ్మ వచ్చిన తర్వాత మాట్లాడదామమ్మా అని చెప్పేసి అన్నాను ఆ రోజు.